హాయ్ స్టూడెంట్స్, ఈ ప్రజెంట్ వీడియో తెలంగాణ నీట్ 2026 అప్డేట్కి సంబంధించిన వీడియో. మన తెలంగాణ స్టేట్లో రిజిస్ట్రేషన్ డేట్ను రీఓపెన్ చేశారు. మీ లైఫ్కే ఇది ఇంపార్టెంట్. ఒక్కసారి ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ని మీరు సంపాదించుకోగలిగితే మీ లైఫ్ మెడికల్ ఫీల్డ్లో సెటిల్ అయిపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ స్టేట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరి రీఓపెన్ చేయడం జరిగింది. 2026-2027 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నీట్ 2026 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు తిరిగి రీఓపెన్ చేయడం జరిగింది. ఇట్ మీన్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే వితిన్ టైం లోపు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారో వారందరికీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను రీఓపెన్ చేయడం అనేది పెద్ద గుడ్ న్యూస్. ఇక్కడ మీరు చూస్తున్నది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పుడు రావడం జరిగింది. యాక్చువల్గా నీట్ 2026 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్లై చేసుకోవడానికి మన తెలంగాణ స్టేట్లో లాస్ట్ డేట్ ఆగస్టు 12 అనమాట. ఆగస్టు 12కే లాస్ట్ డేట్ అయిపోయింది. బట్ చాలామంది స్టూడెంట్స్ నుండి వచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకొని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరో అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక్కడ ఇదే సమయంలో మీరు మరో పాయింట్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వారు కూడా షెడ్యూల్ను రివైజ్ చేయడం జరిగింది. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని, పేమెంట్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ డేట్స్ని రివైజ్ చేయడం జరిగింది. మన తెలంగాణ అథారిటీస్ కూడా డేట్ని రీఓపెన్ చేశారు. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారందరికీ ఇది సువర్ణ అవకాశం. నీట్ 2026లో క్వాలిఫై అయిన వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మరీ రాదు. క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేట్కి ఈ అవకాశం వర్తిస్తుంది. తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ స్టేట్లో కాంపిటెంట్ అథారిటీ కింద ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వర్తిస్తుంది. మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ ఇక్కడ నోటిఫికేషన్లో లాస్ట్లో చివరిలో మెన్షన్ చేయబడి ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే 18th ఆగస్ట్ మధ్యాహ్నం 12 PM అంటే ఈరోజు మధ్యాహ్నం నుండి 28th ఆగస్ట్ 6 PM ఈవినింగ్ 6 PM వరకు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లో రీఓపెన్ అయి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ మనకి 50 hours వరకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు అవకాశం కల్పించారు. మీరు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని మీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేసేయండి. లేకపోతే ఒకవేళ ఎనీ డిలే అయితే సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 12th ఆగస్టు లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు, తమ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వారు తిరిగి అప్లై చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు అస్సలు అప్లై చేయని వారు, కొత్తగా అప్లై చేసేవారు మాత్రమే ఆగస్టు 20th లోపు మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, తక్కిన రూల్స్లో ఏ విధమైన చేంజెస్ లేవు. కేవలం అప్లై డేట్ మాత్రమే రీఓపెన్ చేయడం జరిగింది. ప్రాస్పెక్టర్స్ అంతా పాతదే. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ రూల్స్ని ఫాలో కమ్మని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు తెలియజేయడం జరిగింది. ఇలాంటి అవకాశం మరీ రాదు. ఇలాంటి అవకాశం మరీ రాదని మరీ ఇంకోసారి రిపీట్ చేశాను. కారణం ఏంటి అంటే, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లేట్ ఫీ 20,000 20,000 రూపీస్ లేట్ ఫీతో 2 daysని మరీ అవకాశం కల్పించడం జరిగిందనమాట. అదే తెలంగాణ స్టేట్లో అయితే ఎటువంటి ఫీ లేకుండా మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రీఓపెన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అప్లై చేసుకుని వారు వెంటనే మీరు అప్లై చేసుకోండి. నేను చెప్పిన కట్ ఆఫ్ను ఒకసారి పరిశీలించి నేను చెప్పిన కట్ ఆఫ్ జోన్లో ఉన్న వారందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకసారి అప్లై చేస్తే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్, థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్ వరకు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.